ఆళ్ళు అమ్మే బొమ్మల్లో ఆనందాల సింబల్లో ఆళ్ళకెప్పుడు వస్తాయో సంబరాలు బతుకుల్లో ఆళ్ళ ఆకలి సూపుల్లో అర్థమెవడికి కావాలో నగరమురుకుల పరుగుల్లో నలిగిపోయే అన్యుల బతుకుల్లో ఆనందాలు తరువాత ఆకలి తీరాలో ముందల ఆకలి తీరాలో ఆనందాలు తరువాత ఆకలి తీరాలో అల్లా ఆకలి తీరాలో ఆళ్ళు అమ్మే బొమ్మల్లో ఆనందాల సింబల్లో వాళ్ళకెప్పుడు వస్తాయో సంబరాలు బతుకుల్లో బంగులాలో అలంకరణకై బొమ్మలెన్నో చేసే బతుకు గుడిసెలో నా కాళ్ళు మడుసుకొని మింగుతున్నది పచ్చడి మెతుకు మనుషులేమో మండు గట్టుకొని గుడికి పోతారు దేవుని కోసం దేవుడి ముందే కూసోని కొందరు ఎదురు చూస్తారు మనుషుల కోసం ఎవడి ఆకలి ఎవడు తీర్చునో మనిషి గొప్ప దేవుడు గొప్ప ఏమన్నంటే నాస్తికుడంటారు ఎందుకిట్టని అడిగితే తప్ప కులము మతము వర్గం వర్ణం లేనిదొకటే ఆకలి ధూప కుర్రవాడు ముసలి ముతక పొట్ట తిప్పలు ఎన్నని తెలుపా ఆకలి అంటే దేవుడు రా రూపున వస్తాడు మనిషి తనం గమనిస్తాడు ఆ కారణమేది అయినా ఆకలి తీర్చే గుణముంటే మనిషే దేవుడు అవుతాడు అన్నమో రామచంద్ర అన్నదే నా తెలంగాణ ఆంధ్ర రోడ్డుకే లోపల పేదవారి రాగం సంకలోన ఒదిగిన పిల్ల అద్దెదేనో అబద్ధమౌను పక్కనెట్టు అక్క కళ్ళలో ఆకలైతే పచ్చి నిజంరా కాళ్ళు లేవు అన్నకు మనలా కడుపు ఆకలి ఇద్దరికొకల ఉన్నవాడికి 100 రకాల కష్టజీవికి పస్తులు ఏలా ఇల్లు నొదిలి పిల్లలనొదిలి ఎల్లలేదా కెళ్ళిన వాళ్ళు మూటలేమి ఎత్తుకురారు కేవలం అది ఆకలి పోరు గారడీలు కల్లి డాన్సులు నేతలకు కొట్టే జేజేలు కూలినాలి కొలువు చదువు కూటి కొరకే కోటి తిప్పలు ఎర్రటి ఎండలోగాలే అన్నల బతుకుల్లో ఆకలి ఎన్నడు తీరాలో కన్నులకేమో అందంగా కనబడు సొగసుల్లో ఎనకన కన్నీరెంతుందో భారత్ వెళ్ళిపోతుంది బంగారు తెలంగాణ అభివృద్ధి ఆంధ్ర అని మన PMCMలు ఎందుకంటారో తెలుసా? పాపం వాళ్ళు పర్యటనలకు వచ్చినప్పుడు నైట్కు నైటే ఆ రోడ్లన్నీ ముస్తాబైపోతాయి. ఆ చుట్టుపక్కల బీదరికం ఉండదు, బిచ్చగాళ్ళు ఉండరు. కాస్మోపాలిటన్ నగరాల్లో కూడా కనిపించకుండా ఉండే ఆ కటిక పేదరికం వాళ్ళకు కూడా ఏం తెలియంది కాదు. కాకపోతే వాళ్ళు చట్టాన్ని సిస్టమ్ను ఫాలో అవుతుంటారు. 2020లోకి వచ్చాం, అయినా మన కంటికి అందాలు తప్ప ఆకలి కనిపించట్లా. పై పూతలే ప్రగతి అనుకొని పండగ చేసుకోకుండా పచ్చి నిజాలు కూడా కొంచెం మాట్లాడుకుందాం.